ఏ గొప్ప యోగ్యత నాలో అయితే లేదు, కానీ కేవలము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎదిగి ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిపైన దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. నేను కూడా నాకు నచ్చినట్టు నేను జీవించే క్రమంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఒకప్పుడు నేను నాకు నచ్చినట్టు జీవించేవాడిని. నాకు నచ్చినట్టు అనంటే నేను ఎలా ఉండేవాడిని అనంటే, మా అమ్మగారు సేవకురాలు తను చెబుతూ ఉండేది. నాకు 16-15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, మనం మందిరం కట్టుకుందాం నాన్న, మందిరం కట్టుకుందాం, దేవుని ఒక పరిచయం చేయాలి, మందిరం కట్టుకుందాం అని అంటే, నువ్వు కట్టుకుంటే కట్టుకో మందిరం, నాకు సంబంధం లేదని చెప్పేసి అనమాట. లేదు నాన్న, నా తర్వాత నువ్వే సేవకుడు అవ్వాలి, దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు అంటే, నాతో మాట్లాడలేదు, నీతో మాట్లాడాడేమో, నాతో మాట్లాడలేదని చెప్పేసి అని నాకు ఒక ఆలోచన ఉండేది. నాకే ఎలాంటి ఆలోచన ఉండేది అని అంటే, మనకప్పుడు ఇప్పుడు టీవీలో న్యూస్ పేపర్ ఉండేది, సెల్ ఫోన్ ఉండేది కాదు. కానీ సెల్ ఫోన్ ఉంటే వేరే రకంగా ఉండేది. అప్పుడు టీవీలో న్యూస్ పేపర్ ఉండటం వల్ల ఆ న్యూస్ పేపర్లో ఆ యొక్క సినిమా హీరోల ఫోటోలు చూసి దానికి ఆకర్షణకు లోనైపోయి నేను ఎలాగైనా సరే వెండి తెర మీద కనపడాలనే ఒక ఆశ నాలో మొదలైపోయింది. నాకు నచ్చినట్టు నేను జీవించడం మొదలుపెట్టాను. నాకు నచ్చినట్టు నేను బ్రతకడం మొదలుపెట్టాను. ఎంతలా అని అంటే, మేము అది భద్రాచలం దగ్గర 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం ప్రాంతం, మా ప్రాంతం. అది కూడా వరద ముప్పు ప్రాంతమే. పోలవరం ముప్పు మండలాల్లో ఒక మండలం మా యొక్క కోనవరం మండలం. అయితే 2006లో నేను హైదరాబాద్ వెళ్ళిపోయాం. అక్కడ పరిస్థితులు బాగోలేక హైదరాబాద్లో చిన్న జాబ్ చేసుకుంటూ అలాగలాగా నాకు ఏం ఆశ అంటే, ఏది ఏమైనా సరే సినిమా హీరో అవ్వాలి, వెండి తెర మీద కనపడాలి. నేను ఎవరు తను చెబితే కూడా నువ్వు అవుతావు, నువ్వు భలే ఉన్నావు అనేవాడు. నువ్వు అవుతావు, కంపల్సరీ అవుతావు. మనం అవ్వలేవరా, మనకి ఎందుకు వచ్చిన బాధరా అనేది ఎవరు అని అంటే మా అమ్మ ఒక్కటే. నువ్వు ఏ దేవుడిని కాదని ఏ ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నం నీవు వద్దెలవరా అని. ఉద్యోగం అంటే ఉద్యోగం చేసుకునేవాడిని, కొద్ది గొప్ప జీతం వచ్చేది, దాంతో అలాగా మంచిగా బ్రతుకుతూ ఉండేవాడిని. ఎంతలా అనంటే, ఇక ఏది ఏమైనా సరే నేను సినిమా వెండి తెర మీద నేను కనపడాలని చెప్పేసి నేను కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను, ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. కొంత డబ్బులు వెచ్చించాను. ఈ లోపల మరి లోకంలో ఉన్న ప్రేమలు కూడా, ఆ ప్రేమల వెంట కూడా పడటం మొదలుపెట్టాను. మనం వద్దనుకున్నా అవి వస్తూ ఉంటాయి. వాటిలో పడటం మొదలుపెట్టాను. వాటిల్లో పడి తర్వాత దీన్ని ఇక్కడ ఎలాగైనా సినిమా హీరో అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాను. కానీ ఒకానొక దినాన్ని నా జీవితం ఎలా అయిపోయిందని అంటే, చనిపోతే బాగుండని అనుకున్నాను. ఎలాంటి జీవితం గడిపేవాడినంటే, ఎలా ఉండేవాడినంటే, నాకు నచ్చిన బట్టలు నేను కొనుక్కునేవాడిని. ఎంత ఖరీదైనా చూసేవాడిని కాదు. ఎలా ఉండేవాడిని అంటే, హైదరాబాద్లో షాపూర్ నగర్ అని ఉంది. షాపూర్ నగర్ అనే ఏరియా ఉంది, జీడిమెట్ల దగ్గర. అక్కడ మసీద్ సెంటర్ వెనకాల ఒక టైలర్, మణికంఠ అని ఒక టైలర్ ఉంటాడు. నాకు ప్రత్యేకంగా నచ్చినట్టు నేను చెప్పేవాడిని, ఇలా గీచి చూపించేవాడిని. ఈ షర్ట్కి ఎలాగా ఇక్కడ ఎలా ఉండాలి, 2 పాకెట్లు ఉండాలి, ఎలా ఉండాలి, నాకు నచ్చినట్టు. కొట్టలేదనుకో, నాకు నచ్చలేదని చెప్పేసేవాడిని. నాకు నచ్చలేదని అంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవరా బాబా, నాకు నచ్చినట్టు కుట్టేవాడు. నాకు నచ్చినట్టు నేను జీవించేవాడిని. ఇక వచ్చే డబ్బులంతా దేనికి వెచ్చించేవాడిని అంటే, నేను డిగ్నిఫైడ్గా ఉండటానికి, నేను అందంగా కనపడటానికి. నాకు మీరు చెబితే నవ్వుకుంటారేమో కానీ ఒక సపరేట్ ఒక కిట్ ఉండేది. ఎలాంటి కిట్ అంటే, ఇప్పుడు మా చెల్లెలు వాడట్లేదు కానీ బ్యూటీ కిట్ ఒకటి ఉండేది అనమాట. నాకు ఎలాంటి కిట్ అని అంటే, బయటికి వెళ్తే సన్ స్క్రీన్ లోషన్, రాత్రి నైట్ క్రీమ్ అంటే కొంతమంది తెలుసు, మా చెల్లెలు తెలుస్తుంది అనమాట. నైట్ క్రీమ్ అని ఉండిద్ది. నైట్ క్రీము, మళ్ళీ పగల క్రీము, మళ్ళీ ఫేస్ వాష్, మళ్ళీ బ్లీచింగ్ అని ఉండేది అనమాట. బ్లీచింగ్ అని ఫేస్కి బ్లీచింగ్ అని ఉండేది. ఇప్పుడు దేవుడు కృప బట్టి పౌడర్ కూడా రాయట్లేదు. ఇప్పుడు ఇందాక వచ్చిన తర్వాత మొహం కడుక్కుందాం అనిపించి కూడా మళ్ళీ వర్షంలో మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి రావటం ఎందుకులే అని చెప్పేసి తుడుచుకొని వచ్చేసాను. పౌడర్ కూడా రాయట్లేదు. కొన్ని సంవత్సరాల నుంచి పౌడర్ కూడా ఏ క్రీము రాయట్లా, ఏ పౌడర్ ఏది రాయట్లా. అంటే అప్పుడు ఏంటంటే, మరి అందంగా కనపడాలి,
అందంగా ఉండాలి, మన గ్లామర్ పెరగాలి, గ్లామర్గా మనం కనపడాలి అని చెప్పేసి సపరేట్ కిట్ ఒకటి ఉండేది. అది 2000 రూపాయలు 3000 అయ్యేది అప్పట్లో. ఏది ఈ స్టోరీ ఎప్పుడంటే 2010 2011లో సపరేట్ కిట్ ఒకటి ఉండేది. నా షూ 2500 రూపాయలు, నా షూ 2500 రూపాయలు. ఇప్పుడు 500 రూపాయలు చెప్పులు అని అంటే వాడిని ఒకసారి కిందకే మీదకి చూసి పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నాం. అంటే విలువ తెలిసింది. అప్పుడు నాకు విలువ తెలియలే. డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడే దాన్ని విలువగా జాగ్రత్తగా వాడాలి. నేను అనుభవంతో చెబుతున్నా. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే దాన్ని విలువగా జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పుడు ఎందుకంటే ఉద్యోగం ఉంది, సంపాదిస్తున్నాను, నా గోల్ ఉంది, నా గోల్ కంపల్సరీ నేను రీచ్ అవుతున్నాను అనుకుంటున్నాను, నేను రీచ్ అయిపోతాను, ఎలాగైనా సరే నేను రీచ్ అయిపోతాను అని నా హృదయం నన్ను అలా ప్రేరేపించేది. దేవుడికి నేను ఏదో ప్రార్థన చేసుకునేవాడు ముక్కుపడిగా. ఎలా ప్రార్థన చేసుకున్నా అంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ప్రభువా, ఎలాగైనా సరే మార్నింగ్ షో టికెట్లు నేను సంపాదించాలి, ఎట్లాగైనా ఫస్ట్ షో టికెట్లు ఎలాగైనా సంపాదించాలి ప్రభా, నువ్వు సహాయం చేయని చెప్పేసి అని నేను ప్రార్థన చేసుకొని షాపూర్ నగర్లో రంగా భుజంగా థియేటర్ ఉంటాయి, ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి, నిజం వాస్తవం, ఇది వాస్తవం, నేను ఈరోజు ప్రభువా నా గర్ల్ ఫ్రెండ్ కలవాలని ఉంది, ఎట్టి పరిస్థితిలో కూడా నేను కలవాలి ప్రభా, నువ్వు ఏది ఏమైనా బస్సులో వెళ్తున్నా సరే కలవాలి ప్రభా, సాయం చేయి ప్రభా, సాయం చేయి, నువ్వు సాయం చేయి అని అంటే కలిసేది. షాక్ ఇచ్చేవాడిని. నేను అనుకునేవాడిని దేవుడు నాతో ఉన్నాడని నేను అనుకున్నాను. అపవిత్రమైన కార్యాలకి దేవుడు మనతో ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, మనం అనుకుంటాం మనకి నచ్చినట్టు మనం జీవిస్తూ ఉంటుంటే, మనకి నచ్చినట్టు మనం బ్రతుకుతూ ఉంటుంటే మనం అనుకుంటాం దేవుడు మనతోనే ఉన్నాడు, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు, యాక్సెసిబుల్గా నన్ను దేవుడు నాతో ఉన్నాడు. నేను అలాగే అనుకునేవాడిని. లోకాశలతో లోక ప్రేమతో నాకు నచ్చినట్టు నేను జీవించేవాడిని. ఒక చేతికి పెట్టుకునే వాచ్ ఖరీదు 12,000 రూపాయలు. నమ్ముతారా మీరు? చేతికి పెట్టుకునే వాచ్ ఖరీదు 12,000 రూపాయలు. గొప్ప కోసం చెప్పట్లా, ఇది యథార్థం, వాస్తవం. వాడే స్పెట్స్ 2,000 రూపాయలు, ఫాస్ట్ ట్రాక్ స్పెట్స్ అని ఉంటాయి, 2,000 రూపాయలు. అంటే నా మనస్సు నాకు ఎలా అనిపించేది అంటే, నువ్వు 10 మందిలో నుంచున్నావంటే నిన్ను ఐడెంటిఫై చేయాలి, 10 మందిలో నువ్వు ఉన్నావంటే నిన్ను ఐడెంటిఫై చేయాలి, ఎవరో ఈ వ్యక్తి అని నేను చూడాలి, ఎవరో వాడే పర్ఫ్యూమ్ కానీ సపరేట్గా ఉండాలి, చాలా కాస్ట్లీ ఉండాలి, సపరేట్గా ఉండాలి. నేను చెబుతున్నాను దేవుడి పేరట, ప్రేమైన సహోదరి, ప్రేమైన చెల్లి, ప్రేమైన తమ్ముడా, మనం దేవుణ్ణి విడిచిపెట్టి ఏది చేసినా సరే మన ప్రయత్నంలో ఫలభరితం ఉండదు. నాకు నచ్చినట్టు నేను జీవించేవాడిని, నాకు నచ్చినట్టు నేను బ్రతికేవాడిని, నాకు నచ్చినట్టు నేను జీవించడం మొదలుపెట్టాను. ఒకానొక దినాన్ని ఏమైపోయిందంటే పరిస్థితి, ఆ ప్రేమ నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. దేవుణ్ణి కాదని, తల్లిదండ్రులు కాదని లోకంలో ఉన్న వారిని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ కాదు. యథార్థమైన ప్రేమ ఏంటంటే, మొదటగా మనకు కనిపించే తల్లిదండ్రుల ప్రేమే యథార్థమైన ప్రేమ. వారు మనల్ని కని పెంచి పోషించి మనకన్నీ, వారి కష్టమైన బాధ. ఎందుకంటే ఇప్పుడు నేను తండ్రి స్థానంలో ఉన్నాను కనుక నాకు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే నేను అంటూ ఉంటాను ఒక మాట, భార్యని పిల్లల్ని దేవునైనా సాటిఫై చేయొచ్చు, కానీ భార్యని పిల్లల్ని సాటిఫై చేయలేమంటా ఉంటాను నేను. తెలిసిన వాళ్ళతో అంటా ఉంటాను సరదాగా. అవునా కదా? వాస్తవం కదా? భార్యని పిల్లల్ని సాటిఫై చేయగలుగుతామా? వాళ్ళకి ఎన్ని ఇచ్చినా ఏమంటే ఇంకా కావాలని అనుకుంటారు. నా భర్త నాకు చేయగలడు, నా భర్త నాకు ఇవ్వగలడు. పిల్లలు కూడా ఏమంటారు, ఎంత మంచి కొనిపించినా ఏది కావాలన్నా మా నాన్న నాకు కొనిపించగలడు, మా నాన్న నాకు ఇవ్వగలడు అని అంటే వాళ్ళు సాటిఫై చేయలేవు. దేవుడినైనా సాటిఫై చేయొచ్చు యథార్థంగా, నమ్మకంగా బతికి. నాకు అనిపించేది, నాకు నచ్చినట్టు నేను జీవించాలనుకునేవాడిని, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలనుకునేవాడిని. నేను ప్రేమించిన ప్రేమ నా నుండి దూరం అయిపోయింది. ఓ పక్కనేమో సినీ ఫీల్డ్లో ట్రై చేయాలని ప్రయత్నం చేస్తుంటే వాడు మోసం చేశాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు డబ్బులు కట్టించుకొని సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చేవాడు కాదు, వాడు మోసం చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయానని అంటే, ఇంట్లోనేమో మాటలు, నువ్వు చెబితే ఎంటలేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటున్నావని ఇంట్లో మాటలు. ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయానంటే, వెళ్ళిపోయి
కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ రైలు పట్టాల మీద పడుకొని చచ్చిపోతే బాగుండు అని అనిపించేది. నేను అంటాను, మనకి దేవుడు అన్ని ఇచ్చినప్పుడే, దేవుడు మనకి అన్ని అనుకూలపరిచినప్పుడే మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడం మంచిది. అందుకే దేవుని ఒక వాక్యం చెబుతుంది, నీ బాల్య దినములందే నీ దేవుడైన యెహోవా సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోనము. జ్ఞాపకం చేసుకో, నిన్ను సృజించిన వాడు ఎవడో, నిన్ను ఈ లోకానికి ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు గుర్తిరిగితే గనక నీవు ఉన్నతమైన స్థానంలో ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో చనిపోతే బాగుండు, చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మా స్నేహితుడు నేను అమీర్పేట బిగ్ బజార్లో పనిచేస్తుంటే మా స్నేహితుడు అన్నాడు, నువ్వు ఏ చర్చికి వెళ్తావు అని అంటే, మా దగ్గరలో ఉన్న చర్చికి నేను వెళ్తున్నానంటే, అక్కడ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దైవ సేవకులు మాట్లాడినప్పుడు కూడా నా హృదయం ప్రేరేపించబడుతుంది, పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను. 2-3 సార్లు మా పాస్టర్ గారు అడిగారు, ఏంటి చూడటానికేమో మెల్లనేమో చేసుకున్నాను, బంగారం చేసుకున్నాను, ఇక్కడ అసలు బటన్ అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టేవాడు కాదు. ఈ బటన్ ఓపెన్ అయ్యి ఉండాలి, ఎందుకంటే నేను వేసుకున్న చైన్ కనపడాలి, అందరికి కనపడాలి నేను వేసుకున్న చైన్. మా పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తా మెల్లిగా భుజం మీద చేసి బటన్ పెట్టేసేవాడు. మెల్లిగా చేసి ఈ బటన్ పెట్టేసేవాడు. ఏంటన్నా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన వాక్యం చూస్తున్నప్పుడు నా హృదయము పశ్చాత్తాపంతో నిండేది. కానీ అక్కడ వరకే. అది అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ సినిమాకి వెళ్ళిపోయేవాడు. నా జీవితం అలా ఉండేది, నా పరిస్థితి అలా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మనుషులు నన్ను వదిలివేశారు, నా బంధువులు నన్ను వదిలేశారు, నా స్నేహితులు నన్ను వదిలేశారు. నేనంటే ఎంతో ఇష్టం అన్నారు కూడా నన్ను వదిలివేసి వెళ్ళిపోయినప్పుడు నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా నా బ్రతుకుకి చావు ఒకటే శరణ్యం అనుకున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితం ఎప్పుడైతే ముగించబడుతుందని నువ్వు అనుకుంటావో అప్పటి నుంచే నీ జీవితాన్ని అద్భుతంగా ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా స్నేహితుడి ద్వారా ఒక మందిరానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే దేవుని ఒక వాక్కు నాతో సూటిగా మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవుడు నేను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సేవకుడివి, నువ్వు నాకు సమర్పించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే ఏదో నామకే వాస్తే అన్నట్టుగా నేను వినేవాడిని, కానీ ఏదో నామకే వాస్తిగా నేను ఇక్కడ దేవుని ఒక వాక్కు చెబుతుంది. ఒకసారి చదువమ్మా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని విడిచిపెట్టువాడు, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందును. విడిచిపెట్టే మనసు ఉంది కానీ విడిచిపెట్టలేకపోతున్నా. మళ్ళీ ఆ యొక్క పాపపు జీవితం వైపు వెళ్ళాలా, ఏంటి నా బ్రతుకు, చనిపోవాలా, ఏంటి నా బ్రతుకు అని అనుకుంటున్న సమయంలో ఒకానొక రోజున, ఆ రోజు న్యూ ఇయర్ రోజున మనందరికీ న్యూ ఇయర్ రోజున ప్రామిస్ కార్డులు ఇస్తారు కదా. పగులు నేను మందిరానికి వెళ్ళినప్పుడు ఎక్కడో చివరిన పక్కన కూర్చున్నాను. ఓ పక్కన దుఃఖం, ఏంటి ప్రభా నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. నీవు కూడా అనుకుంటున్నావేమో, నా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటి, ఈ కష్టాలన్నీ మాకే రావాలా, ఈ పరిస్థితులన్నీ మాకే రావాలా, ఈ ఇబ్బందులన్నీ మాకే రావాలని నువ్వు అనుకుంటున్నావేమో. కష్టాలు ఎల్లకాలం ఉండవు, కష్టాలు చుట్టాలు లాంటివి, అవి ఎల్లకాలం ఉండవు. సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకున్న కష్టాల నుంచి, నీకున్న ఇబ్బందుల నుంచి, నీకున్న ప్రతి విధమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను నిశ్చయంగా విడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెళ్ళి కూర్చున్న తర్వాత అలాగే దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఏడుస్తున్నాను. నా జీవితం నాకు గుర్తు వస్తుంది. నేను చేసిన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నేను గుర్తు వస్తున్నాయి. మనుషుల మీద పెట్టుకున్న నమ్మకం పోయింది. ఆ నమ్మకం ద్రోహంగా మారిపోయింది. ఏంటి ప్రభా నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని నేను అనుకుంటున్నప్పుడు ఆ యొక్క ప్రామిస్ కార్డులు తీసుకొచ్చే వాలంటరీ సార్ ఇదిగో ప్రామిస్ కార్డు తీసుకోండి అంటే ఓ ప్రామిస్ కార్డు ఇలా తీసుకున్నాను. ఏడుస్తున్నాను. ఇలా కళ్ళు తెరిచి ఆ ప్రామిస్ కార్డు ఇలా చూస్తే, నీవు కన్నీళ్లు విడుచుట నేను నిన్ను చూచి తిని
నేను నిన్ను బాగు చేస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి కన్నీళ్లతో ఈ మందిరానికి వచ్చావు, వచ్చే ముందు కూడా నీవు దేవుని సన్నిధిలో మోకరిల్లి నీ యొక్క ప్రార్థనా గదిలో మోకాలేసి, ప్రభువా నేను ఈ మందిరానికి వెళ్తున్నాను, నా జీవితంలో కార్యాలు చేయ ప్రభా, నాకున్న అనారోగ్యం నుంచి నన్ను విడిపించు ప్రభా, నాకున్న పరిస్థితి నుంచి నన్ను విడిపించు ప్రభా నువ్వు ప్రార్థించుకుని వచ్చావేమో, దేవుడు తప్పకుండా ఈ ఉపవాస కూటాల్లో నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడు తప్పకుండా ఈ ఉపవాస కూటాల్లో నీకున్న బలహీనత నుంచి విడిపించబోతున్నాడు. దేవుడు తప్పకుండా నీ కుటుంబ పరిస్థితిని మార్చబోతున్నాడు. దేవుడు తప్పకుండా నీ స్థితిని మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఏది ఏమైనా సరే నేను దేవుడికి నా జీవితాన్ని అర్పించుకోవాలని. ప్రియమైన చెల్లి, తమ్ముడా, నేను ఒకటే చెబుతున్నాను, దేవుడికి మన జీవితాన్ని అర్పించుకుంటే కనుక, దేవుడికి మనం సరెండర్ అయితే కనుక, దేవుడిని మన జీవితం మీద అధిపతిగా మనము ఆయనకి సమర్పించుకొని పూర్తిగా ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే కనుక ఆయన నిన్ను పరిపాలించే ప్రభు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నా జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు, నా జీవితాన్ని నేను దేవుడికి సమర్పించుకున్నప్పుడు, అప్పటిదాకా ఏదో జాబ్ చేస్తూ ఉన్నాను, ఆ తర్వాత డిమాండ్లో జాబ్ వచ్చింది. ఆ సంవత్సరం అసలు వివాహం చేసుకుంటానని అనుకోలేదు, ఎందుకంటే జీవితం సర్వనాశనం అయిపోయిందిగా. ఇంకా అక్కడతో ఫుల్ స్టాప్ అనుకున్నాను జీవితం, అక్కడతో ఫుల్ స్టాప్. ఇంక జీవితం ఇంకా మనకెవడో మనకేం వివాహం జరిగింది, మన పరిస్థితి ఏంది, మన బ్రతికేంది అని అనుకున్న పరిస్థితుల్లో నా జీవితంలో దేవుడు అద్భుత రీతిగా వివాహం జరగడానికి దేవుడు కృప చూపించాడు. నేను డిమార్ట్లో జాబ్ చేయడానికి, మంచి జిఆర్ఎన్ ఆఫీసర్ జాబ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ జాబ్ చేస్తున్నప్పుడు దేవుడు ఇంకా మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడి మాటకు మనం లోబడితే, దేవుడి మాటకు మనం విధేయత కలిగి ఉంటే, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం, మనం ఏం చేసినా సరే పాస్టర్ గారికి తెలియదు, మా తల్లిదండ్రులకు తెలియదు, నా భర్తకి తెలియదు, నా భార్యకి తెలియదు, దేవుడికి కూడా తెలియదు అనుకుంటాం. ఆయనకి సమస్తము తేటగా కనపడుతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును. నేను అనుకునేవాడిని, మాకు తెలిసిన వాళ్ళు ఈ ప్రాంతంలో లేరు కదా, మాకు తెలిసిన వాళ్ళు ఈ ఊర్లో లేరు కదా, ఇది వేరే కదా అని అనుకునేవాడిని. ఎలా తెలిసేదండి, మా అమ్మ దగ్గరికి వెళ్ళేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎలా తెలిసేది మరి ఎవరు చెప్పారో లేకపోతే దేవుడు చెప్పేవాడు ఏమిటి, చాలా షాక్ అయ్యాను. కొంతమంది సాయంత్రం భూమి గుండ్రంగా ఉంది, మాట కూడా గుండ్రంగా తిరిగి వచ్చిందంట. మనం ఏదైనా ఒక మాట చెప్పామంటే అది గుండ్రంగా మళ్ళీ ఎవరి దగ్గరికి చెప్పిన దగ్గరికి తిరిగి వచ్చిందంట. దాంతో మసాలా కూడా యాడ్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. నేను అనుకునేవాడిని, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను, నాకు నచ్చినట్టు నేను జీవిస్తున్నాను, నన్ను ఎవరో చూడట్లేదు కదా, ఎవరో తెలియదు కదా అని అనుకోండి. ఎలా తెలిసేది ఏమో, మా అమ్మగారికి తెలిసేది. మా అమ్మగారు అడిగేవాడు, నీ షాక్ అయ్యేవాడిని. అలాంటి దేవుడు లేదని చెప్పేసి దబాయించేవాడిని. మనం అనుకుంటాం ఎవరికి తెలియదు కదా, ఎవరైనా చూసొచ్చారా, మనం దేవుడికి నచ్చిన పాస్టర్ గారు అలాగే చూతారు, మనం ఇలాగే ఉంటాం అని మనం అనుకుంటాం. మనం ఇలాగే ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉంటాం. మనం చదువుకుంటున్నాం, అతిక్రమంలో దాచిపెట్టువాడు ఓర్తెల్లడు. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ద్వారా మాట్లాడాడు. నీవు కన్నీళ్లు విడిచుట నేను నిన్ను చూచి తిని నీ జీవితాన్ని నేను బాగు చేస్తానన్నాడు. అవును ప్రభా, నన్ను నీవు బాగు చేసేవాడవని దేవుడికి నేను అర్పించుకున్నాను. మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుడికి అర్పించుకుంటామో, దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో ప్రారంభమవుతాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ కూడా మా ఇంట్లో వాళ్ళకి, నా తర్వాత తమ్ముడు చెల్లి వాళ్ళు అంటారు, నీ జీవితమే బాగుందంటారు. వాళ్ళు నీ జీవితమే బాగుందంటారు. మా తమ్ముడు అంటున్నాడు మొన్న ఒకసారి మా తమ్ముడు అన్నాడు, ఏమన్నాడంటే, నా పేరు ప్రభాకర్ అన్నమాట, నా పేరు ప్రభాకర్. అది చెప్పలేదు, నేను మర్చిపోయాను. నేను పుట్టినప్పుడు ఒక వారం రోజులు పాలు తాగలేదంట. పాలు తాగకపోతే మా అమ్మ తన 10వ తరగతి చదివేటప్పుడు వాళ్ళ మేనత్త ద్వారా యేసు ప్రభువుని తెలుసుకోవడం మొదలుపెట్టింది. అయితే వివాహం అయిపోయింది. అప్పటికి ఆమె రక్షణ తీసుకోలేదు. కాకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన పెట్టించుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాళ్ళు. వివాహం అయిపోయింది, మొదటి కుమారుగా నేను జన్మించిన తర్వాత ఒక వారం రోజులు పాలు తాగలేదా. వారం రోజులు పాలు తాగకపోతే మా అమ్మ ఇంకా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది.
ఇంకా తనకి నచ్చిన దేవుడిని అందరికీ అడగడం మొదలుపెట్టింది. నా కుమారుడు పాలు తాగితే నీకు సమర్పించుకుంటాను అదే ఇదే అని చెప్పాడు. ఎక్కడి నుంచి జవాబు రావట్లేదు. ఆమెకు ఒక ఆలోచన వచ్చిందంట, నేను ఒకవేళ యేసు ప్రభు వారికి దూరంగా నేను బతుకుతున్నానేమో, యేసు ప్రభువుకి నచ్చినట్టు నేను బ్రతకట్లేదేమోనని, ప్రభువా నీవు గనక కనికరం చూపించి నా కుమారుడు పాలు తాగితే గనక యేసు ప్రభు అంటాం కదా, ప్రాక్షం కలిసినట్టు, తర్వాత ఎవరు పుట్టినా సరే ప్రాక్షం కలిసినట్టు నేను పేరు పెట్టుకుంటానని ఒక మొక్కుబడి చేసుకుంది. నా పేరు ప్రభాకరు, మా తమ్ముడి పేరు ప్రదీప్ కుమారు, మా చెల్లి పేరు ప్రమీల. అప్పటికే నేను పుట్టినప్పుడే దేవుడికి ప్రతిష్ఠింపజేసింది. దేవుని నామానికి మహిమ కలుగక నోటితో ఒప్పుకుందా లేదా? నోటితో ఒప్పుకుంది. మన చిన్నపిల్లలు చిన్నప్పుడు ఉండగానే మనం దేవుడికి వారిని ప్రతిష్ఠింపజేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నేను లోకంలో తిరిగినా ఎన్ని పిచ్చి వేసాలు వేసినా సరే దేవుడు కృప నన్ను ఆవరించి నన్ను పట్టుకుని దేవుని నామానికి మహిమ కలుగు. ఇప్పుడు మా తమ్ముడు అంటాడు, ప్రభాకర్ అనే పేరు కొంతమందికే తెలుసు, జక్రయ్య అనే పేరు దేశం అంతా తెలుస్తుంది అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా అందుకే మా తమ్ముడికి బాప్టిజం ఇచ్చినప్పుడు పాస్టర్ గారు ఏం పేరు పెట్టారంటే జాన్ అని పేరు పెట్టారు. నేను కూడా జాన్ ప్రదీప్ అని మార్చుకుంటాను. నేను మార్చుకోవాలంటే ప్రాసెస్ ఏంటి చెప్పు అని అడుగుతున్నాడు. నేను అన్నాను, అది దేవుడు కృపరా, దేవుడు కృప, అది దేవుడు కృప అంతే, దేవుడు అలా కృప అనుగ్రహించాడు. అంటే ఎలాంటి జీవితం అంటే ఈ జీవితం అయిపోయింది, ఇంకా పరిస్థితి అయిపోయిందని అనుకున్నారు. అలాంటి జీవితాన్ని దేవుడు అత్యున్నతంగా ఆస్వాదించడం మొదలుపెట్టాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. గురించి దేవుడు నన్ను దర్శించాడు వాక్యం ద్వారా. అవును ప్రభా, నేను ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా జీవించాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను ప్రభా అని దేవుడికి సమర్పించుకున్నాను నా జీవితాన్ని. మా మిస్సెస్తో చెప్పాను, నేను దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడమ్మా, ఏది అప్పుడే నా జీవితం సెటిల్ అయిపోతుంది. మంచిగా ఒక 15,000 రూపాయల శాలరీ, మంచిగా ఏసీ క్యాబిన్లో ఉద్యోగం, సిస్టమ్ దగ్గర ఉద్యోగం, నా జీవితం ఇలా ముందుకెళ్ళిపోయింది, సెటిల్ అయిపోతుంది. దేవుడు పిలుస్తున్నాడు, సేవ చేయి, నా సేవ చేయాలి, నువ్వు నేను నిన్ను వాడుకుంటాను. నాకు బైబిల్లో అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు. నాకు అప్పుడు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా నాకు తెలియదు. దేవుడు సేవకు నేను పిలుస్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పిలుస్తున్నాను, నువ్వు నాకు సమర్పించుకో అని అన్నాడు. రాక మంచి ఉద్యోగం వచ్చింది ప్రభువా, ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని వదిలేయాలా, ఏంటి ప్రభా, నా పరిస్థితి ఏంటి ప్రభా అని చెప్పేసి అలా సతమత అవుతూ ఉండేవాడిని. నా స్నేహితుడు అప్పుడు ఉన్నాడు, నన్ను చర్చికి తీసుకెళ్ళాడని చెప్పాను కదా. నా స్నేహితుడు వాళ్ళ అమ్మగారికి బాగోట్లేదంట. నాకు తెలియదు ఆ విషయం, బాగోపడి నాకు తెలియకపోతే నాకు ఒక రోజు కళ వచ్చింది. ఏమైనా కళ వచ్చిందనంటే ఆమె స్కెల్టన్ బాడీ లాగా, అంటే సన్నగా అయిపోయి మంచంలో పడుకుందంట. నాకు అలా కళ వచ్చింది. ఆమె ఫోన్ చేసి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి ఆ సతమతం అవుతున్నాను. కానీ ఎందుకులే మనకు వచ్చిన గొడవ అని మెదకొని ఊరుకున్నా. అయినా సరే లోపల ఆత్మ ప్రేరేపిస్తుంది, ఎలాగైనా సరే ఆమెతో నువ్వు మాట్లాడు, ఆమెతో చెప్పు అని అంటే ఫోన్ చేసి అమ్మా, నేను నీ కొడుకు లాంటి వాడిని, ఇలా కళ వచ్చిందమ్మా, నువ్వు ఎక్కడైనా దేవుని మందిరానికి ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రార్థన చేసుకోమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేశాను. ఇంక నేను వదిలేసిన తర్వాత ఒక రోజున మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమెకు అప్పటికే వారం రోజులు మించి జ్వరం అంట. వాళ్ళు ఊరు నుంచి వాళ్ళ చిన్నమ్మని పిలిపించారు, పరిచయం చేయడానికి వాళ్ళ చిన్నమ్మని పిలిపించారు. ఆమె అంత సన్నగా అవ్వలేదు, కానీ అలాగే నీరసంగా పడుకొని ఇదేంటి ప్రభా అని మళ్ళీ నాకు ఆలోచన మొదలైంది. ఏంటి కళ్ళు చూపించాలో నీరసంగా పడుకుంది అని చెప్పి మళ్ళీ నేను మర్చిపోతే ఆమె అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా, అయ్యా ప్రభాకర్ తలంతా ఒకటే నొప్పి, ఆ తలనొప్పి వచ్చేస్తుంది, బాగా తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉండేది. మామూలుగా తలనొప్పి అని అనుకుంటుంది కదా అని నేను అనుకునేవాడిని. తర్వాత కొన్నాళ్ళకి బాగా నీరసం చేసేసింది. అంత నీరసం చేసింది అని అంటే మంచిగా బలంగా ఉండేవా మెల్లిమెల్లిగా సన్నంగా అయిపోతే ఆమెని ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆమె టెస్టులు చేస్తే ఏమవుందని అంటే టీబీ ఉంది, మైగ్రేన్ ఉంది, హెచ్ఐవి కూడా ఉంది. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, ఇంకొక 1-2 గంటలు చచ్చిపోయింది, తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొస్తే మా స్నేహితుడు బాధపడుతుంటే ఏం చేద్దాం రా ఏంట్రా అని అంటే, నాకేమో ఒకటే బాధ, నేనేమీ చేయలేనా, నా వల్ల ఏం కాదా అనేది మనసులో ఒకటే
ఆతృత నేనేమి మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేం. నిమిత్త మాత్రంలో మనం అంతే. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళ అమ్మ ఒక్కటే ఉంది, ఏం చేయగలని ఇంటికి వెళ్ళిపోయి భారంగా ప్రార్థన చేసుకొని ఆ రోజు ఆ తెల్లారి ఆదివారం మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్తే మందిరంలో దైవ సేవకుడు వాక్యం చెబుతూ ఇప్పుడు నిజంగా ఎవరైతే దేవుడి కొరకు నమ్మకంగా నిలబడతారో, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారో, ఏ పరిస్థితులు ఎదురైనా సరే దేవుని వాక్యం ప్రకటిస్తారో వాళ్ళు లేచి నుంచున్నాను. టప్పని లేచి నుంచగానే నుంచున్న వాళ్ళందరినీ అభిషేకించాడు. అభిషేకితే బలం వచ్చింది నాకు. దేవుడు నన్ను అభిషేకించాడు. అప్పటి వరకు ఎవరికి ప్రార్థన చేయలేను. ఇక అప్పుడు మనసులో నేను తీర్మానం చేసుకున్నాను, ఏది ఏమైనా సరే ఇప్పుడు వెళ్ళి మా స్నేహితుడు వాళ్ళ అమ్మగారికి ప్రార్థన చేయాలని చెప్పేసి అయిపోగానే ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే నేను పలానా హాల్లో ఉన్నానంటే రా ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయి ఆమె నుంచోబెట్టేసి ప్రార్థన చేయటం మొదలు పెడితే ప్రార్థన చేస్తా ఉండగానే టప్పన పడిపోతే నా కాళ్ళు ఉడికిపోతాయి. మన ఎవరికి అప్పటి వరకు ప్రార్థన చేయలేదు, కాళ్ళు ఉడికిపోతాయి. కానీ లోపం నుంచి దేవుని ఆత్మ మాట్లాడుతుంది, మళ్ళీ ప్రార్థన చేయాలంటే మళ్ళీ లేపి కూర్చోబెట్టి మనసులో కూర్చోబెట్టి మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ పడిపోయి లేచింది. అయ్యా నాలో నుంచి ఏదో దురాత్మ బయటికి వెళ్ళిపోయినట్టు నేను చూసాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక అప్పుడు అనుకున్నాను, అంటే దేవుడు నన్ను వాడుకుంటాడు అనమాట, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనమాట అని చెప్పేసి నేను 2015 సంవత్సరంలో ఉద్యోగం రిజైన్ కూడా చేయలేదు, వదిలేశాను ఉద్యోగం. అంటే నాకు కేవలం నమ్మకం, దేవుడు నన్ను వాడుకుంటాడు, ఏది ఏమైనా సరే దేవుడు నన్ను వాడుకుంటాడని ఒక నమ్మకం. ఉద్యోగం మానేసిన తర్వాత బోల్డ్ అంతమంది రకరకాలుగా మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే, నేను ఒక ప్రేయర్ టవర్లో అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంటే ఇంటి దగ్గర ఉంటే ప్రార్థన చేసుకోలేము, అక్కడ అందరూ ఉంటారు కనుక ప్రార్థన చేసుకోవచ్చు పగలో రాత్రి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే చాలా మంది అనేవాళ్ళు, అన్నా నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పన్నా, నీకు చిన్న కుమారుడు ఒకరు ఉన్నారు, భార్య ఉంది, మీరు ఎలా బ్రతుకుతారు, నువ్వు ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? వాళ్ళు సేవకు సమర్పించుకునే వాళ్ళే. నువ్వు నిజంగా దేవుడు నిన్ను పిలిస్తే కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు వర్షం రావాలి, నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోవాలనేవాళ్ళు. ఇది ఎక్కడ గొడవరా నాయనా, నా బాధలు, నా కష్టాలు, నా ప్రాబ్లం నాకున్నాయంటే ఇది ఎక్కడ గొడవరా? కానీ దేవుని ఆత్మ చెప్పేది, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీతి అనే దక్షిణాస్తంతో నేను నిన్ను ఆదుకుంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని అలా పట్టుకున్నాను. అలా పట్టుకొని ప్రార్థన చేయటం అలా ప్రార్థన చేయటం మొదలు పెడితే దాదాపు 6 నెలలు ప్రార్థన చేశాను. అలాగే దాదాపు 6 నెలలు ప్రార్థన చేశాను. అసలు హైదరాబాదులో ఇద్దరు పని చేస్తేనే బతకడం కష్టం, భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తేనే బ్రతకడం కష్టం. అలాంటిది దాదాపు 7-8 నెలల పాటు ఎలా బ్రతికానో నాకు తెలియదు. నా అవసరంలో, నా అక్కర్లో దేవుడు అనేకులతో మాట్లాడి, అనేకులు ప్రేరేపించి దేవుడు నా అక్కర్లో, నా అవసరం తీర్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. తర్వాత డిసెంబర్ నెలలో ఎలాగే ప్రార్థన చేసుకుంటా ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ స్నేహితుడు పరిచయం అయితే, అన్న నేను ఒక దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు వస్తావా అని అన్నాడు. ఎక్కడికా అంటే నేను చూపిస్తాను, మనం వెళ్దాం, పలానప్పుడు వెళ్దాము, జనవరి నెలలో వెళ్దాము, నేను తీసుకెళ్తానని అన్నాడు. అప్పటి వరకు ఆ వ్యక్తి నాకు తెలియదు, ముఖాలు చూసుకునే వాళ్ళం, ఎప్పుడు కూడా హాయి కూడా అనుకోలేదు. ఇలా సమర్పించుకున్నాను నాన్న ఇలాగనంటే, అయితే నేను ఒక దగ్గరికి తీసుకెళ్తాను వస్తామంటే నాకు ఏలూరు వరకే తెలుసు. ఏలూరు దగ్గర నుంచి యువతలేపి ఏ ఊర్లో ఉన్నాయో నాకు తెలియదు. ఆ సహోదరుడు తణుకు ప్రాంతం ఒక దైవజనుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ దైవజనుల పరిచర్యలో 2016 నుంచి 2020 వరకు ఆ పరిచర్యలో ఉన్నాను. ఆ పరిచర్యలో మీకు తెలియదే ఉంది, ఎన్నో అవంతరాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. మీకు ఒక సంఘటన చెబుతాను. ఇలా నాకు దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను వాడుకుంటాడని నేను ఇష్టంతో, పాస్టర్ గారు నేను ఇష్టంతో, నాకు ఫేస్బుక్ ఉందన్నమాట. మరి హైదరాబాద్లో ఉంటున్నానుగా, నాకు సిస్టమ్ అంతా నాకు తెలుసు కాబట్టి నాకు ఫేస్బుక్ ఉంది. అయితే నేనేం చేశాను అంటే, మనకు ఆతృత కదా, ఇప్పుడు మన
కళ నెరవేరాలనుకుంటాం, మనం ఎన్నో కళ్ళకంటూ ఉంటాం. నాకు ఆతృత, నేనేం చేశాను, ఇలాంటి మైక్ ఒకటి తీసుకొని ఒకరి చేత ఫోటో తీయించుకొని ఆ ఫోటో దానికి ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నాను. మీకు ఇప్పుడు వాట్సాప్ డీపీ అంటారు, వాట్సాప్ ప్రొఫైల్ డీపీ లాగా పెట్టుకున్నాను. పెట్టుకుంటే మా సహచరులు ఏం చేశారో తెలుసా, ఏసేపు కళ వచ్చిందని అంటే ఏసేపు గోతులేసినట్టు ఆ ఫోటో మనం పెట్టుకోకూడదు, ఫోటో తీస్తావా తీవని గొడవ, ఫోటో తీస్తావా తీవని గొడవ. మన ఈ మధ్యన నాకు అది జ్ఞాపకం వచ్చింది, ఎందుకో ప్రార్థన చేసుకుని అలా కూర్చొని ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీ సహచరులు నీతో పాటు ఉండేవాళ్ళు నువ్వు ప్రొఫైల్ పిక్ మైక్ పట్టుకొని ఫోటో దిగితే నీ ఫోటో తీసేసేదాకా నీతో గొడవ పెట్టుకున్నారు కదా, కానీ వాళ్ళు నీ దర్శనం నెరవేర్చబడకుండా అడ్డుపడ్డారేమో, కానీ నీకు తోడుగా ఉండి నీ దర్శనం నెరవేరుస్తున్నాను అన్నారు. దేవుని నామానికి మేము తెలుగు. వాళ్ళు ప్రొఫైల్ పిక్ తీసేయమని చెప్పి గొడవ పెట్టుకున్నారు, దాన్ని తీసేశాను. ఇప్పుడు నా చేతిలో నుంచి మైక్ తీసుకోగలరా? నన్ను దేవుడు ఆ విధంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మేము తెలుగు గాక. కేవలం ఏంటంటే ఆయన కృప మాత్రమే. మనం హృదయపూర్వక ఎన్నోసార్లు నాకు అనిపించింది ఈ పరిచయం ఇక్కడితో వదిలిపెట్టేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలని అనుకున్నాను. రాత్రికి రాత్రి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను, కానీ ఒకటే నిరీక్షణ, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని నామానికి మేము తెలుగు గాక.